నమస్తే. నెక్స్ట్ జన్ ఆస్ట్రో వాళ్ళకి నా ఒక నమస్కారము. సో ఏంటంటే ఈ జ్యోతిష్యంలో వచ్చేసి చాలా మోసాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు మీరు చాలామంది మనకు ఒక సమస్యలు ఉంటాయి. మీరు రుద్రాక్ష పెట్టుకోండి, జెమ్ స్టోన్స్ పెట్టుకోండి, న్యూమరాలజీ ప్రకారం మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోండి అని చెబుతారు. చాలామంది మీరు ఈ ఒక వెహికల్ నెంబర్ చేంజ్ చేయండి అంటారు. పెద్ద పెద్ద పూజలు, హోమాలు ఇవన్నీ జ్యోతిష్యంలో ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవు. జ్యోతిష్యంలో ఉన్న రెమెడీస్ అంటే మనం బృహత్పరాశర హోరాశాస్త్రంలో ఉన్న రెమెడీసే చేయాలి. ఆ పరిష్కారాలు ఏంటంటే మంత్రజపాలు, దానాలు మాత్రమే. సో మీరు మంత్రజపాలు అది మీరే చేసుకోవచ్చు. ఇక మీకు మంత్రాలు దొరుకుతాయి. ఆ మంత్రాన్ని సరిగ్గా మీరు ఒక డెడికేటెడ్ అయి చేస్తే ఎలాంటి సమస్య నుంచి బయటికి రావచ్చు. కానీ అన్ని సమస్యల నుంచి మనం బయటికి రాలేము. జాతకములో కొన్ని సమస్యల్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు, కొన్ని సమస్యల్ని మనము అక్సెప్ట్ చేసుకోవాలి. ఇది నా జీవితం అనేసి. ఇది ఎలా అంటే ఇప్పుడు నిజమైన జ్యోతిష శాస్త్రం ఏం చెబుతుందంటే ఇప్పుడు మనం చాలామంది జ్యోతిషం మీద నమ్మకం పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే చాలామంది జ్యోతిషులు చెప్పింది నిజం కాదని. ఇది ఎందుకు నిజం కాదంటే ఒకటి వాళ్ళ బర్త్ టైంని ఈ జ్యోతిషులు చూడరు. డైరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ కొట్టి కంప్యూటర్లో ఉన్న రాశిఫలం చెప్పేస్తారు. సో అసలు మీ బర్త్ టైం సరిగ్గా ఉందా లేదని చెక్ చేయడానికి బర్త్ టైం రెక్టిఫికేషన్ ఫస్ట్ చేయాలి. ఈ టైం మీరు పుట్టిన టైమేనా అని మరి ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాత ఎందుకంటే ఒక తల్లి కడుపులో ఇద్దరు ట్విన్స్ పిల్లలు పుడితే 1 minute 2 minutes డిఫరెన్స్ ఉంటుంది. దీన్ని సాల్వ్ చేయడానికి పరాశర మహర్షి షష్టాంశం ఉపయోగించండి అని అప్పుడే చెప్పారు. దీంట్లో షష్టాంశంలో యూజువల్గా 1 minute కల్లా జాతకమే మారిపోతుంది. సో ఇలా టెక్నికల్గా చూడాలి. అలాగే జ్యోతిషం అంటే మన కర్మ వల్ల ప్రారబ్ధ క్రియామాన కర్మ సంచిత కర్మం నుంచి వాళ్ళు ఒక టెండెన్సీలు ఒక సంస్కారాల వల్ల మనం పుడతాము. ఆ సంస్కారం వల్లనే మనకి ఎన్నో సంఘటనలు, ఎన్నో ఈవెంట్స్ ఆల్రెడీ ప్రీడిటర్మిన్ అయి ఉంటాయి. దీంట్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలంటే మనం మంత్ర జపాలు ఇలాంటివి చేయాలి. కొంచెం తగ్గే అవకాశాలు, కంప్లీట్గా ప్రాబ్లమే సాల్వ్ అయ్యే అవకాశాలు దాంట్లో ఉన్నాయి. ఎందుకంటే రీసెర్చ్లో ఎంతోమంది కష్టంలో ఉన్న వాళ్ళకి, చాలా బ్యాడ్ టైం నడుస్తున్న వాళ్ళకి రెమెడీస్ ఇచ్చాను. వాళ్ళు సరిగ్గా చేస్తే ఆ ప్రాబ్లమే 100% సాల్వ్ అయింది. సో ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే చాలా మంచి దారిలో వెళుతూ ఉండాలి. ఒక మంచి వేలో ఉంటే ఆధ్యాత్మికంగా, నైతికంగా, మోరల్గా కరెక్ట్గా ఉంటే ఆ మనిషికి మంచి జరుగుతుంది. చేయలేని పనులని చేసి, పాపాలు చేసి నేను ఒక మంత్రజపం చేసి నా ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయిపోతాయంటే అలా జరగదు. ఈ గైడెన్స్ని ఒక జ్యోతిషుడు ఇవ్వాలి. ఏది యాక్సెప్ట్ చేసుకోవాలి, ఏది చేంజెస్ చేసుకోవాలి, పర్సనాలిటీలో, సైకాలజీలో ఏమేమి చేంజెస్, మార్పులు తీసుకురావాలి ఫస్ట్ చెప్పాలి. అన్నిటికీ గుడికి వెళ్ళండి, అన్నిటికీ మీరు ఇది దానం చేయండి, ఇవి దానాలు చేయండి అని చెప్పకూడదు. ఇది సైంటిఫిక్ వే అనమాట. అలాగే జాతకమును కూడా సైంటిఫిక్గా చూడాలి. సో ఇలా చేస్తేనే ఒక మనిషికి మనము ఒక సరైన గైడెన్స్ ఇవ్వగలము. అలాగే జ్యోతిషం అంటే ఆధ్యాత్మికంగా మనం ఒక దారిలో వెళుతున్నాము, ఆ మనిషి ఎక్కడ ఉన్నాడో వాడు ఏం చేయాలి దానికి ఆధ్యాత్మిక ఉన్నతి కోసం అనేది చెప్పాలి ఫస్ట్. దానికోసమే జ్యోతిషం ఉందన్నమాట. సో పరవిద్య, అపరవిద్య అంటారు. సో ఇలాగా జ్యోతిషం మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ కనబడుతున్న నంబర్కి మీరు కాల్ చేస్తే ఆ నంబర్లో మీకు మీ జాతకంని సరిగ్గా విశ్లేషణ చేసి నేను మీకు చెప్తాను. కానీ దానికి టైం పడుతుంది. సో ఆ డీటెయిల్ అనాలిసిస్ కోసం మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. కుంభరాశి వాళ్ళకి సంబంధించినట్టు మనము ఈరోజు ఈ అక్టోబర్ నెలలో, ఈ అశ్విన మాసంలో జరిగిపోయే విషయాల గురించి తెలియడం అయితే ఇక్కడ ఏంటంటే మాస భవిష్యమే మనం చూడాలి. అంటే మన పండుగలు, మన ఫంక్షన్స్, ముహూర్తం ప్రతి ఒక్కటి కూడా మనం మాసంలోనే చూస్తాం కదా. అలాంటప్పుడు మనం అక్టోబర్ నెల అని చెప్పడం తప్పు, కానీ కామన్ పీపుల్కి అర్థం కావాలని మనము అక్టోబర్ నెల అని చెబుతాం. సో ఇక్కడ రెండో విషయం వచ్చేసి ఒక రెమెడీ కావచ్చు, ఒక విషయం గురించి మనం చెప్పడం అయితే అక్కడ చాలా ముఖ్యంగా గ్రంథాలు ఏముంది, క్లాసిక్స్లో ఏముంది అని చెప్పగలే ఒక శక్తి ఉండాలి జ్యోతిషుడికి. ఇప్పుడు నేను ఫలదీపికంలో ఈ రాశి ఫలంని ఎలా నిరూపించాలని చెప్పారో ఆ ప్రిన్సిపల్స్ని అప్లై చేస్తున్నాను. చాలామంది రెమెడీ చెప్పేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేతిలో ఈ నంబర్ రాసుకొని చెబుతారు కదా, వాళ్ళు ఏ గ్రంథంలో అది ఉంది, ఏ ఋషి ఆ మాట చెప్పాడు అది వాళ్ళు చెప్పరు. సో ఇది ఏ కారణానికి ఇలాంటివన్నీ నమ్మకండి. ఇప్పుడు మనము ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ ఒక అక్టోబర్ నెలలో జరిగిపోయే విషయాల గురించి చెప్పడం అయితే మనం ఎప్పుడు కూడా రాశి ఫలితంని ఒక 10% తీసుకోవాలి. ఇంకా 90% అనేది లగ్నము, మనకు దశా పీరియడ్, ఇవన్నిటి మీద డిసైడ్ అవుతుంది. ఒక గ్రహం మీరు పుట్టినప్పుడు ఎక్కడ ఉంది, ఆ ప్లానెటరీ కాంబినేషన్ చూడాలి. సో ఇప్పుడు రాశిలో రాహు రావడం, చాలామంది చెప్పేది ఏంటంటే ఈ కుంభరాశికి ఇది ఒక స్వక్షేత్రం అని చెబుతారు. ఈ ఒక
ఈ గ్రహానికి, ఈ రాహు గ్రహానికి. సో ఇది మంచి చేసేట అవకాశాలు ఉంటాయి. హెల్త్ వైజ్ చాలా మంచి చేసేట అవకాశము ఉంటుంది రాహుగ్రహం. కానీ యూజువల్గానే వీళ్ళకి ఈ టైం పీరియడ్లో మెంటలీ చాలా ఓవర్ థింకింగ్, టెన్షన్స్, ఏదో ఒక నెగిటివ్ అయిన థాట్స్ రావచ్చు. ఇలాంటి అవకాశాలు సప్తమ భావంలో కేతు ఉండడం వల్ల, శుక్రుడు కూడా కేతు వల్ల అఫ్లిక్టెడ్ అయ్యాడు కాబట్టి కొన్ని రోజుల వరకు వీళ్ళకి మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్, దాంపత్య జీవనంలో ఇష్యూస్, టెన్షన్స్ వచ్చేట అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. సో ఈ ఒక కౌటుంబిక జీవితంలో ఈ ఇష్యూస్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. మన కమ్యూనికేషన్ మార్చుకోవాలి, మన థాట్ ప్రాసెస్ మార్చుకోవాలి, మన స్పౌస్, మన పార్ట్నర్ మనస్తత్వం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. వాళ్ళ సైకాలజీ వేరు, వాళ్ళు పుట్టి వచ్చిన వాళ్ళ ఒక సైకలాజికల్, వాళ్ళ నేచర్, వాళ్ళ ఎన్విరాన్మెంట్ వేరేగా ఉంటుంది. కాబట్టి ఆ మనిషి ప్లేస్కి వెళ్ళి మనం ఆలోచించాలి, నేను ఎలా బిహేవ్ చేయాలని. అప్పుడే మనకు దానికి ఆన్సర్ దొరుకుతుంది. వీడికి మనము మన దృష్టిలోనే అన్నీ చూస్తే ఆ సొల్యూషన్ దొరకదు అనమాట. సో ఇంకా ఎంపథెటిక్ అంటే ఆ మనిషి మనస్తత్వం మనం తెలుసుకోవడం. అలా చేసినప్పుడు నేను యూజువల్గా ఏం చేస్తానంటే, మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ ఉన్నాయంటే దానికి ఒక పూజ, ఒక హోమం చెప్పడం, దాన్ని అలా చేయను అనమాట. ఫస్ట్ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి సైకాలజికల్గా. మీ వీక్నెస్లు ఏమి, మీ ప్రాబ్లమ్స్ ఏమి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమి, దాని తర్వాత ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది. ఒకసారి మనం ఈ మ్యారిటల్ లైఫ్ని సక్సెస్ఫుల్ చేయాలని ఇద్దరూ కూడా మనం డిసైడ్ అయితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ చేయొచ్చు. దీనికి మ్యాచ్ మేకింగ్ కూడా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే పొంతనం మీద పెళ్లి చేసుకుంటాం. అది పొంతనం స్కోర్ని ఏ కారణానికి నమ్మకండి. సో ఇలాంటి ఇష్యూస్ వస్తాయి కాబట్టి కుంభరాశి వాడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆ టైంని, ఆ సిచ్యువేషన్ని అవాయిడ్ చేయడం మంచిది.